నాకు ఏ నొప్పి లేదు. కానీ ఉందని ఆ ఎస్ఐని నమ్మించి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్లాలని నన్ను హాస్పిటల్కి షిఫ్ట్ చేయించావనుకో 1 lakh ఇస్తాను. ఆయన ఎలాగో రాబోతున్నారు కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే నేను మా ఇంటికి వెళ్తానండి. అమ్మా సావిత్రి, సావిత్రి, ఎలా ఉన్నారమ్మా? మేం బాగానే ఉన్నామమ్మా. నానా కష్టాలు పడి చివరికి అనుకున్నది సాధించావు. నాదేముందమ్మా, ఈ విషయంలో నాకు బాగా హెల్ప్ చేసింది లావణ్య. తర్వాత తన భర్త ద్వారా పరిచయమైన ఏసీపీ గారు. వాళ్ళిద్దరే లేకపోతే ఊర్మిళ దొరకటం కాదు, అసలు నేనే ఉండేదాన్ని కాదు. నీ కష్టం వృధా పోలేదమ్మా. అందుకే దేవుడు వాళ్ల రూపంలో సాయం చేశాడు. ఎలాగో నీ నమ్మకమే నిజమైంది. నువ్వే గెలిచావు. నాన్నా, ఏంటి నాన్నా, ఏం మాట్లాడకుండా అలా ఉన్నారు? ఏం లేదులేమ్మా. నిన్నిన్ని కష్టాలు పెట్టిన ఆ ఊర్మిళ దొరికిందన్న ఆనందంలో మీ నాన్నగారికి మాట రావడం లేదు. నా చేత్తో అన్నం పెట్టి చాలా రోజులైంది. పదమ్మా, ముందు భోంచేద్దుగాని. అలాగే భోంచేస్తాను గాని నానమ్మని తీసుకురాలేదా? వస్తానంది కాని
మరీ ఇంటి దగ్గర ఎవరూ లేకపోతే బావుంటదని అక్కడే వదిలేసొచ్చావమ్మా. అన్నయ్య వదిన ఉన్నారుగా. పండక్కి వదిన వాళ్ళ ఊరికి వెళ్లారమ్మా. అందుకే నానమ్మని వదిలేసి రావాల్సొచ్చింది. అవునా? ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారమ్మా? సుబ్రహ్మణ్యం బాబాయ్, కోటేశ్వరరావు బాబాయ్, ప్రసాద్ పెద్దనాన్న అందరూ బావున్నారు కాని పద తింటూ మాట్లాడుకుందాం. రా. రఘు రఘు ఏమైంది సార్? బాక్స్ ఏంటి? పాప డ్రెస్ సార్. పాపకి ఏమైంది? జీవితంలో మొట్టమొదటిసారి నిన్నెక్కడ కాపాడుకోలేనని భయపడ్డానమ్మా. మమ్మీ 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 ఇది డాడీ వెన్నెలా మమ్మీ ఇది డాడీ చెప్పు డాడీ
మమ్మీ మమ్మీ నీకు మెడిసిన్ తీసుకురావడానికి బయటికి వెళ్ళిందమ్మా. మరి నాకు చెప్పకుండా వెళ్ళదే. నాకు చెప్పకుండా మమ్మీ మరి ఎక్కడికి వెళ్ళదుగా. నిద్రపోతున్నావు కదా అని నీతో చెప్పలేదమ్మా. మమ్మీ వచ్చేస్తుంది. సరే, మమ్మీ వచ్చాకే పడుకుంటాను. అయ్యో అమ్మా, చాలమ్మా. అబ్బా తినవే. సరే పెరిగి. అప్పుడే పెరుగా? కొంచెం కూరతో తినవే. అయ్యో వద్దు, ఇప్పటికే నేను చాలా తిన్నాను. పెరిగి. సరే, పెరుగైనా ఎక్కువ తిను. నువ్విలా తృప్తిగా తింటుంటే చూసి ఎంతో కాలం అయిందమ్మా. నిన్నిలా సంతోషంగా చూసుకోవాల్సింది పోయి నీ కన్నీళ్లకి కారణమయ్యా. పుట్టెడు దుఃఖంలో ఉన్న కూతుర్ని కష్టాల్లో వదిలేసి వెళ్ళిపోయావు. జరిగిపోయిన దాని గురించి ఎందుకులేమ్మా, వదిలే. పెద్ద మనసుతో నువ్వు వదిలే అంటున్నా. మేం చేసిన పాపాలు మేవెలా మర్చిపోగలవమ్మా? నీ మాటలు నమ్మకుండా ఎవరో చెప్పిన మాటలు విని నిన్ను అనుమానించి అవమానించాం. కన్నీళ్లు తొడవాల్సిన కన్నవాళ్ళం నీ కన్నీళ్లకు కారణమయ్యా. మమ్మల్ని క్షమించమ్మా. ఏంటమ్మా నువ్వు? నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? తప్పు చేసినప్పుడు అడగడంలో తప్పేం లేదమ్మా. తప్పు చేశారంటే ఎంత పెద్దవాళ్లైనా చిన్నవాళ్ల కిందే లెక్క. అందరిలాగే నిన్ను అనుమానించి నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు. ఆ పాపం చాలదని నీ మనసుని అర్థం చేసుకోకుండా ఆ డాక్టర్ని పెళ్లి చేసుకోమని నిన్ను బెదిరించాం. చివరికి చచ్చైనా నిన్ను సాధించాలని ఆత్మహత్య చేసుకోవాలని కూడా చూశాను. మా మాటలకి మా బెదిరింపులకి నువ్వు తలంచుంటే ఈరోజు నిజం తెలిసాక నీ జీవితాన్ని ఏం చేయగలిగేవాళ్ళం అన్న ఆలోచన వస్తేనే ఒళ్ళంతా వణికిపోతుంది. ఎవరేం చేసినా చివరికి మంచి జరిగింది కదమ్మా. ఊర్మిళ దొరికింది, ఆయన నిర్దోషిగా విడుదలవుతారు. మేమింతకు ముందు కన్నా సంతోషంగా ఉండే రోజులు ముందున్నాయి. నీ భర్తని సాధించుకున్నాను అన్న ఆనందంలో నువ్వున్నావు. కన్నబిడ్డని వేధించావే అన్న బాధలో మేమున్నాం. అందుకే మీ నాన్న నీకు కనీసం మొహమైనా చూపించలేక లోపలికి వెళ్ళిపోయారు. అమ్మాయిని పలకరించవయ్యా అంటే ఏ మొహం పెట్టుకుని మాట్లాడనంటూ బాధపడుతున్నారు. ఆయనకెలా సర్ది చెప్పాలో నాకర్థం కావట్లేదమ్మా. ఆ రోజు నాకు మంచి అనిపించింది, మీకు చెడుగా అనిపించింది. నిజంగా మీరు భయపడింది జరుగుంటే
మీరు తప్పు చేయడం ఏంటమ్మా? నా మీద మీకున్న ప్రేమ తప్పు చేయించింది అంతే. జరిగిందంతా మర్చిపోండమ్మా. నేను ఆనందంగా ఉన్నానుగా, మీరు ఆనందంగా ఉండండి. నాన్నా, నన్ను చూసి మీరిబ్బంది పడటం ఏంటి నాన్నా? 18 ఏళ్ళు పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. అదే ప్రేమతో తెలిసి తెలియక నేను ఏ తప్పు చేస్తానో, ఎక్కడ నా జీవితాన్ని పాడు చేసుకుంటానో అన్న భయంతో మీరా రోజు అలా ప్రవర్తించారు. అందులో తప్పే ఉంది. లేదమ్మా, తప్పు చేశాను. బిడ్డలకు కష్టం రాకుండా, కష్టం లేకుండా చేసేవాడే తండ్రి. కానీ నేను ఉన్న కష్టాలు చాలవని మరిన్ని కష్టాలు పెట్టాను. నువ్వు తప్పు చేసావంటే నమ్మాను, తప్పు చేస్తావని నమ్మాను, ఎవరితోనూ తిరుగుతున్నావంటే నమ్మాను, ఏదో చేస్తున్నావంటే నమ్మాను. అన్నీ నమ్మాను, కానీ నా పెంపకాన్ని నమ్మలేదమ్మా. అది మీ తప్పు కాదు నాన్నా. మీ స్థానంలో ఎవ్వరున్నా అదే చేస్తారు. స్వయంవరంలో తన కూతురికి నచ్చిన వ్యక్తినిచ్చి పెళ్లి చేసిన ఆ జనకుడు అదే కూతురు తప్పు చేసిందని రాముడు అగ్నిప్రవేశం చేయిస్తుంటే మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డాడు అంటే కూతురంటే నమ్మకం లేక కాదు నాన్నా. లోకానికి భయపడి రేపు నలుగురు తన కూతుర్ని అనే మాటలు ఎక్కడ వినాల్సొస్తుందోనని భయపడి ఆ రోజు జనకుడైనా ఈ రోజు మీరైనా ఆడపిల్ల తండ్రి అన్నాక మీ పెంపకం నమ్మకం కన్నా ముందు జనం నమ్మకాన్ని నమ్మాలి, జనానికి భయపడాలి. అది మీ తప్పు కాదు నాన్న. ఆడపిల్లల తలరాత. మీరలా దూరంగా ఉంటే బాధగా ఉంటుంది నాన్న. కోపమొచ్చి కొట్టినా సంతోషమే గాని
నాకు మొహం చూపించడానికి భయపడుతున్నారు అంటే బాధేస్తుంది. భయంతో చేశాను, బాధతో చేశాను. చేసింది మాత్రం తప్పేనమ్మా. ఏ తండ్రి నాలా ప్రవర్తించడు, ప్రవర్తించకూడదు కూడా. భుజం మీద కండువా వేసుకుని పెద్ద మనిషినంటూ 10 మందికి నీతులు చెప్పేవాణ్ణి. నా కూతురుకు మాత్రం న్యాయం చేయలేకపోయాను. కనీసం ఏ చిన్న సాయం కూడా చేయలేకపోయాను. ఏంటి డాడీ, మమ్మీ ఇంకా రాలేదు? వస్తుంది, నువ్వు వచ్చి పడుకోమ్మా. నో, మమ్మీ వచ్చాకే పడుకుంటాను.